మహాలక్ష్మి పథకంలో భాగంగా భూపాలపల్లి బస్టాండ్ నుండి నేరేడుపల్లి వరకు ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి జంగేడు, సంఖ్యంపల్లి, కాసింపల్లి గ్రామాల మీదుగా నేరేడుపల్లి వెళ్తుండగా పలు గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు భూపాలపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో ప్రజావాణి ఏర్పాటు చేసి నేనే స్వయంగా దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామన్నారు. యూనిట్ల కరెంట్ ఎవరు కూడా దాటం. ఆ కరెంటును కూడా ఏ రకంగా మళ్ళీ మాఫీ చేయాలని మొన్న కరెంట్ అధికారులతో రివ్యూ చేస్తే ఈ సిఎండి ప్రభుత్వం 85,000 కోట్లు ఈ 9 సంవత్సరాల్లో తిన్నారు. 85,000 కోట్లు అంటే మీ నేరేడుపల్లి బ్రిడ్జి నుంచి భూపాలపల్లి దాకా కట్టబోయవచ్చు పైసలతో. 85,000 కోట్లు అంటే అన్ని పైసలు ఒక డిపార్ట్మెంట్లోనే దిగమింగారు. అంటే దీంట్లో 85,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,60,000 కోట్లు, మిషన్ భగీరథతో 60,000 కోట్లు కమిషన్లకే దోసుకొని మేము భూపాలపల్లిలో డిపోకు పోయి బస్ ఎక్కి ఈ కాసింపల్లి మీదకి వెళ్ళి జంగేడు, కాసింపల్లి మరి గొర్రెలమేడి మీదకెళ్ళి మీ నేరేడుపల్లికి వచ్చి బస్సు ప్రారంభించాం. బస్సే కాకుండా మీకు ఇక్కడ ప్రధానంగా భూములు దున్నుకునేటువంటి వాళ్ళకు పట్టా పాస్ పుస్తకాలు రాక ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు కానీ రైతు బీమా కానీ పంట రుణం రావడం లేదు. అది కూడా 400 ఎకరాలు సుమారు 500 ఎకరాలు ఉంది. ఆ 500 ఎకరాల భూమిని నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మీరు ఎవరైతే కాస్తులో ఉండి భూమి దున్నుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించి రైతు బంధు, రైతు బీమా, పంట రుణం వచ్చే విధంగా మీకు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన సోదరుడు తిరుపతి చెప్పినట్టుగా ఆ బ్రిడ్జిని కూడా R&B అధికారులతో నేను నిన్ననే మాట్లాడి తొందరగా పూర్తి చేయమన్నాం. ఇంకా మనం 18వ తారీఖు రేపటి నుంచి అసెంబ్లీ ఉంది. 18వ తారీఖు రివ్యూ పెట్టుకొని అధికారులతో మాట్లాడి నేను త్వరితగతిన బ్రిడ్జి పూర్తి చేసి రోడ్డు కూడా మనం ప్లాన్ చేసుకొని ఆ రోడ్డు కూడా వేయించే కార్యక్రమం కూడా చేయిస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మనము ఎన్నికల ముందు సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలను మనం చెప్పాం. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పాం. ఇవాటికి 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 6 రోజులు అవుతుంది. ఇవాళ 13వ తారీఖు. 7వ తారీఖు మేమంతా కూడా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజే 1:45 ఈ యొక్క ఆర్టీసీ మహిళా సోదరిమణులు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దీవించారు. వాళ్ళందరికీ కూడా మా ఆడబిడ్డలందరికీ